రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కార్డు వేయడానికి ఏర్పాటు చేసిన అలాస్కా కీలక సమావేశం ఎటువంటి పురోగతి సాధించలేకపోయింది. అయితే ఈ సందర్భంగా భారత్కు ఊరట కలిగించే ఒక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్పై సెకండరీ టారిఫ్లు విధించే అవకాశాలు లేవని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ విషయమై 2 లేదా 3 వారాల్లో తుది నిర్ణయం వెల్లడిస్తానని డొనాల్డ్ ట్రంప్ ట్విస్ట్ ఇచ్చారు. అలాస్కా వేదికగా భారత్కు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనంగా సెకండ్ టారిఫ్లు విధించే అవకాశాలు దాదాపుగా లేవని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అధినేత పుతిన్తో కీలక భేటీ ముగిశాక విలేకరుల సమావేశంలో ఈ మేరకు సంకేతాలిచ్చారు. అయితే ఈ విషయంపై 2-3 వారాల్లో పునరాలోచన చేసి తుది నిర్ణయం వెల్లడిస్తామని ట్రంప్ పేర్కొనడం విశేషం. కాగా రష్యా అధినేత పుతిన్తో సమావేశానికి ముందు కూడా ఈ అంశం గురించి ట్రంప్ ప్రస్తావించడం విశేషం. భారత్ను ఉద్దేశిస్తూ రష్యా తన చమురు ప్లాంట్ను కోల్పోయిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైతే భారత్తో పాటు చైనాపై కూడా ఎలాంటి సెకండరీ టారిఫ్లు విధించే ఉద్దేశం లేదని ట్రంప్ సంకేతాలిచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇటీవల భారత్పై విషం చిమ్మారు. భారత్పై అదనంగా 25% సుంకాలు విధించారు. అంతకు ముందే అంటే జూలై 30న భారత్పై అమెరికా 25% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనికి తోడుగా ఇటీవల మరో 25% సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్. రెండోసారి విధించిన సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత్పై అమెరికా మొత్తంగా విధించిన సుంకాలు 50%కి చేరుకున్నాయి. ఈ స్థాయిలో ప్రపంచంలో మరే ఇతర దేశంపై అమెరికా సుంకాలు విధించలేదు. రష్యా నుంచి భారత్ చమురు కొనడమే ట్రంప్ ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చమురు విక్రయం ద్వారా భారత్ నుంచి వచ్చిన సొమ్మును ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా వాడుతోందన్నది ట్రంప్ ఆరోపణ. అంతేకాదు, పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటం ట్రంప్ మహాశయుడికి మింగుడుపడటం లేదు. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఆధిపత్యం భారత్ అంగీకరించడం లేదని ట్రంప్ డిసైడ్ అయినట్టున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చేతిలో ఉన్న సుంకాల ఆయుధం భారత్పై ప్రయోగించారు. రష్యా నుంచి భారత్ ఒక్కటే కాదు, యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు కూడా కొంటున్నాయి. అయితే ఈ విషయంపై ట్రంప్ మహాశయుడు నోరు మెదపడం లేదు. వీటన్నిటికీ మించి రష్యాతో అమెరికా కూడా వ్యాపారం చేస్తోంది. ఒక్క భారత్నే అమెరికా టార్గెట్ చేస్తుంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం అనేది కొత్త విషయం కాదు. ఇది బాగా పాత ముచ్చటే. అయితే అమెరికా పుణ్యాన్ని చమురు కొనుగోలు చేసే అంశం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా ఇటీవల విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవలే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన స్వరాన్ని మరింతగా పెంచారు. దీనికి ట్రంప్ మహాశయులు చెప్పే కారణం భారత్ నుంచి అందుతున్న సొమ్ములు ఉక్రెయిన్తో యుద్ధం చేసేందుకు రష్యా ఉపయోగిస్తోందట. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరికలకు భారత్ ఏమాత్రం బెదరలేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి తీరతామంటోంది మోదీ సర్కార్. ఇక అమెరికా సుంకాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాతో లడాయికి భారత్ సిద్ధంగా ఉన్నట్టే లెక్క. దీంతో భారత్ చూపుతున్న పోరాట పటిమ చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోతున్నాయి. భారత్ తెగువను మెచ్చుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్కు అండగా నిలబడింది రష్యా. ఏ దేశం నుంచి చమురు కొనుగోలు చేయాలనేది భారత్కు సంబంధించిన విషయమని రష్యా పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు అమెరికా సహా ఏ దేశానికి లేదని తెగేసి చెప్పింది. భారత్ ఒక సార్వభౌమాధికార దేశం అనే విషయాన్ని ట్రంప్ సర్కార్ మర్చిపోకూడదని రష్యా చురకలంటించింది. వాణిజ్య భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు భారత్కుందని రష్యా పేర్కొంది. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేయటం అనేది పాతముచ్చట. ఈ చమురు కొనుగోలు ఎపిసోడ్ కొన్నేళ్లుగా సాగుతోంది. ఇది పూర్తిగా భారత్ రష్యాలకు సంబంధించిన విషయం. ఇలా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటం వల్ల మరే ఇతర దేశాల ప్రయోజనాలు రవ్వంత కూడా దెబ్బతినం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా దీన్ని రచ్చరచ్చ చేస్తున్నారు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంపై అమెరికాది 2 నాలుకల ధోరణి. భారత్ ఒక్కటే కాదు, యూరోపియన్ యూనియన్లో అనేక సభ్య దేశాలు కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ అంటే సాదాసీదా సంస్థ కాదు. ఐరోపా ఖండంలో దేశాలన్నింటికీ ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ సంస్థ. అంతేకాదు, అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాకు వెన్నుదన్నుగా నిలిచే సంస్థ. అంటే అమెరికా కనుసన్నల్లో నడిచే యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు నిరభ్యంతరంగా రష్యా నుంచి చమురు కొనవచ్చు. కానీ భారత్ మాత్రం తన దేశీయ అవసరాలు కొనకూడదు. ఇది అమెరికా 2 నాలుకల ధోరణి.
ఏది ఏమైనా సెకండరీ టారింపులు ఉండబోవని ట్రంప్ ఇచ్చిన సంకేతాలు భారత్కు ఊరట కలిగిస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు.